హాయ్ గైస్, ఈ వీడియోలో మనం 10th క్లాస్ ఇంగ్లీష్ పబ్లిక్ ఎగ్జామినేషన్లో సెక్షన్ సిలో అంటే క్రియేటివ్ ఎక్స్ప్రెషన్ సెక్షన్లో ఇవ్వబడేటువంటి క్వశ్చన్ నెంబర్ 35B డిస్క్రిప్షన్ అనే డిస్కోర్స్ని ప్రాక్టీస్ చేద్దాం. టెక్స్ట్ బుక్లోని ఫస్ట్ లెసన్ అయినటువంటి ఎ లెటర్ టు గాడ్ అనే లెసన్లో నుండి మనం ఒక డిస్క్రిప్షన్ ప్రాక్టీస్ చేద్దాం. మనకి స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి క్వశ్చన్ చదువుదాం. Write a description from the postmaster's perspective detailing his decision to respond to Lencho's letter and his feelings of sadness at Lencho's reaction in receiving only 70 pesos. పోస్ట్ మాస్టర్ యొక్క పర్స్పెక్టివ్ నుండి మనం డిస్క్రిప్షన్ రాయాల్సి ఉంటుంది. ఏ సందర్భంలో అనగా లెంచో యొక్క లెటర్ చదివిన తర్వాత పోస్ట్ మాస్టర్ 70 పెసోస్ కలెక్ట్ చేసి లెంచోకి పంపించడం జరుగుతుంది. అయితే లెంచో ఎక్స్పెక్ట్ చేసినట్లుగా 100 పెసోస్ కాకుండా కేవలం 70 పెసోస్ మాత్రమే రావడంతో లెంచో యొక్క ఫీలింగ్స్ ని చూసి పోస్ట్ మాస్టర్ ఎలా ఫీల్ అయ్యాడు, ఈ 70 పెసోస్ పంపించడానికి చేసిన ప్రయత్నాలు, వీటన్నిటి గురించి మనం డిస్క్రిప్షన్ రాయాల్సి ఉంటుంది. అది ఈజీగా ఎలా రాయాలో ఇప్పుడు మనం డిస్కస్ చేద్దాం. ఐ సా ఎ లెటర్ టు గాడ్ ఫ్రమ్ లెంచో. దేవుడికి లెంచో రాసినటువంటి లెటర్ని నేను చూశాను. వెన్ ఐ రెడ్ ద లెటర్ ఐ అడ్మైర్డ్ హిస్ ఫెయిత్ ఇన్ గాడ్. ఎప్పుడైతే నేను ఆ లెటర్ని చదివానో దేవుని మీద అతనికి ఉన్న నమ్మకాన్ని నేను అభినందించాను. సో ఐ డిసైడెడ్ టు హెల్ప్ హిమ్ బై కలెక్టింగ్ ఫండ్స్. కాబట్టి ఎలాగైనా సరే అతనికి సహాయం చెయ్యాలి అని నేను నిర్ణయించుకున్నాను. ఐ సెంట్ ద మనీ టు హిమ్ ఇన్ అన్ ఎన్వలప్. ఒక ఎన్వలప్ లో పెట్టి నేను ఆ మనీని లెంచోకి పంపించాను. ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ. అందుకు నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. మై ఫ్రెండ్స్ ఆల్సో అప్రిషియేటెడ్ మీ అండ్ హెల్ప్డ్ మీ టు కలెక్ట్ ఫండ్స్. ఇందుకు నా ఫ్రెండ్స్ కూడా నన్ను అభినందించి అతనికి సహాయం చేయడం కోసం ముందుకు వచ్చారు. బట్ లెంచో రోట్ అనదర్ లెటర్. అయితే లెంచో ఇంకొక లెటర్ వ్రాసాడు. In the second letter, he called the post office employees a bunch of crooks. అయితే సెకండ్ లెటర్లో లెంచో పోస్ట్ ఆఫీస్ ఎంప్లాయీస్ అందరినీ మోసగాళ్ల గుంపుగా వర్ణించాడు. ఐ ఫెల్ట్ వెరీ సాడ్. దాంతో నేను చాలా బాధపడ్డాను. మేబీ హిస్ స్ట్రాంగ్ ఫెయిత్ అండ్ హిస్ బిలీఫ్ దట్ ఫెయిత్ కెన్ మూవ్ మౌంటైన్స్ మేడ్ హిమ్ థింక్ సో. బహుశా నమ్మకం ద్వారా ఏదైనా సాధ్యమే అనే అతని యొక్క విశ్వాసం అనేది అతను ఈ అభిప్రాయానికి వచ్చేటట్లుగా అతన్ని తయారు చేసి ఉండవచ్చు. సో ఇలా మనం లెసన్ సమ్మరీని గుర్తుకు తెచ్చుకొని సింపుల్ గా డిస్క్రిప్షన్ అనేది ప్రజెంట్ చేయవచ్చు.